హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్తో అదిరిపోయేలా గుమ్మడే చికెన్ ఫ్రై చేయాలంటే ఇది బెస్ట్ రెసిపీ. ఇది చాలా ఈజీగా త్వరగా చేసుకునే రెసిపీ అండ్ 100 టైమ్స్ బెటర్ దాన్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అన్నమాట. ఈ చికెన్ ఫ్రై డ్రైగా లేకుండా వెట్గా ఉంటుందన్నమాట. అంటే గ్రేవీగా భలే టేస్ట్గా వస్తుంది. బిర్యానీ చేసుకున్నా లేదా చపాతీతో సర్వ్ చేసుకోవాలనుకున్నా, రైస్తో సర్వ్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. అయితే లేట్ చేయకుండా ఈ గుమగుమలాడే చికెన్ ఫ్రై రెసిపీకి ఏమేం పదార్థాలు కావాలో చూసేద్దామా? అయితే ముందు చికెన్ ఒక 1/2 కేజీ తీసుకొని ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, ఇంకొంచెం నిమ్మరసం వేసి కలిపి బాగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి తీసుకొని ఒక 10-15 జీడిపప్పులు తీసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క 2 ముక్కలు, లవంగాలు, కొంచెం షాజీరా, 2-3 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2-3 రెమ్మలు కరివేపాకు, ఒక 1/2 చెక్క నిమ్మకాయ, అలాగే ధనియాల పొడి, చికెన్ మసాలా తీసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని చాపర్లో వేసి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇలా సన్నగా పెట్టుకున్న ఆనియన్స్ వేయటం వల్ల చికెన్ ఫ్రై అనేది మంచి జ్యూసీగా గ్రేవీగా వస్తుంది. ఇలా సన్నగా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చికెన్ని 1/2 కేజీ చికెన్ ఇది కదండి, అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలిపి పెట్టేసుకున్నాం. ఇలా కలిపి పెట్టేసుకున్న చికెన్లో 1 స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రైస్లో కరివేపాకు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకొని, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి చక్కగా ప్రతి ముక్కకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలపడంలోనే ఉంటుందండి చికెన్ ఫ్రై రెసిపీ టేస్టు. ముక్క అనేది చాలా జ్యూసీగా టెండర్గా వస్తుందండి. బాగా ఒక 5 నిమిషాలు చక్కగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై రెసిపీ కొంచెం జ్యూసీగా వస్తుందండి. ఒక 2 స్పూన్స్ వేసి ఇందులో బాగా చక్కగా కలిసే విధంగా మళ్ళీ ఇంకో 2 నిమిషాలు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి పెట్టుకున్న ఈ చికెన్ని 1/2 అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అన్నా బయటన్నా అలా నానబెట్టేసేయాలండి. అలా పెట్టడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ఇలాంటి ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుందండి. ఐరన్ కడాయిలో ఫ్రై చేయటం వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం స్మోకీ ఫ్లేవర్లా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కేజీ చికెన్కి 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ అండి చికెన్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా అండి, షాజీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా చిటపట అనేదాకా అలా ఉంచి అందులోనే సన్నగా చాపర్లో చాప్ చేసుకుంటే బాగుంటుందండి. ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక ఒక 1 స్పూన్ చికెన్లో వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్లో వేయటం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందాక మ్యారినేషన్లో కూడా వేసుకున్నాం, ఇందులో కూడా వేసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైలో ఈ కరివేపాకేనండి మంచి టేస్ట్ని ఇచ్చేది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్ అలా వదిలేసి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టిన దాన్ని గీకుతూ బాగా కలుపుకోవాలి. అలా కలపడం వల్లే చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా చక్కగా కలుపుకుంటూ
ఒక 10 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే ఇలా పీస్ అనేది జ్యూసీగా వస్తుందండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ కసూరి మేథి, 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 10 జీడిపప్పు వేసి బాగా కలిపి హై ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు టాస్ చేసుకోవాలండి. ఇలా పీస్ అనేది ఇలా డ్రైగా అయిపోకుండా కొంచెం జ్యూసీగా వస్తూ ఉండాలి. పచ్చిమిర్చి ఈ టైంలో వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా అన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఇలా నేను చెప్పిన విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. సో అయితే నెక్స్ట్ టైం ఇంట్లో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.